Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు అభివృద్ధి పొందాలని, ఆశీర్వదించబడాలని, ముఖ్యంగా మీరందరూ కూడా ఆత్మలో అభివృద్ధి పొందాలని. ఎవరైతే ఆత్మలో అభివృద్ధి పొందుతారో వారు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించేవాడని. మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడన్నదే మన ధైర్యం అని. యేసు నామమున మనం చేసే ప్రార్థనని దేవుడు అంగీకరిస్తున్నాడని. ఆయన సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడని. ఆయన మన కన్నీటిని చూచే దేవుడని, మన హృదయాన్ని అర్థం చేసుకునే దేవుడని. దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఆయన మన ప్రతి కన్నీటిని తుడుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన బాధలను బయట తీసుకొస్తాడని, విడుదలని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. హల్లెలూయా. దేవుడు ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడని, శ్రేష్టమైన వాటిని, మంచి వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని. దేవుడు అన్ని విషయాల్లో కూడా తనని ఆశ్రయించిన ప్రజలకి మంచి చేస్తాడని. సర్వశక్తుడు ఏ ఒక్కరికి కీడు చేయడు అని సెలవిచ్చిన రీతిగా దేవుడు ఏ ఒక్కరికి కూడా కీడు చేసేవాడు కాదని. ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో, ఆయన యందు భయభక్తులు ఉంచిన వారి జీవితాల్లో, ఆయన దగ్గర యథార్థంగా బ్రతికే వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు మేలే చేస్తాడని. ఆయన ఎప్పుడు కూడా మంచి చేస్తాడని. మంచి వాటిని అనుభవించేలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని. మంచి ఫలాలు దేవుడు మనకి ఇస్తాడని. మంచి ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనం ఎదుర్కొంటారని సెలవిచ్చినట్టుగా మంచి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని, దీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు మంచివాడు కాబట్టి. మనం ఆరాధించే దేవుడు స్వభావ సిద్ధంగా మంచివాడని. ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అన్ని విషయాల్లో ఎప్పుడూ కూడా దేవుడు మంచివాడని. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దేవుడు మంచివాడని, ఉత్తముడని, శ్రేష్టమైన వాడని పుస్తకాల్లో చదవడం లేదా ఎవరో చెప్తే వినడం మాత్రమే కాదంట. దేవుని దగ్గరికి వచ్చి ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మంచితనాన్ని మనం అనుభవిస్తామని. ఆయన మన పట్ల చూపించే ప్రేమ, ఆయన మంచితనము, వాటన్నిటి కూడా అనుభవిస్తామని. అలా అనుభవించడం ద్వారా మనం దేవుడు ఎంత మంచివాడు అన్న విషయం మనం తెలుసుకుంటామని. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడి నుంచి మంచి అనుభవించిన తర్వాత కూడా దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయే మనసులో కొంతమంది. అదే దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టేసే పరిస్థితి వస్తుంది? దేవుడు ఏం చేయలేదని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి, శరీరధారికి ఈ లోకానికి వచ్చి, సర్వశక్తివంతుడు, సర్వాధికారి, సర్వానుష్ఠించిన దేవుడు శరీరం ధరించిన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టారని. ఆయన మన కొరకు అవమానం గుండా వెళ్ళారు, మన కొరకు కొరడా దెబ్బలు తీసుకున్నారు, మన కొరకు రక్తాన్ని చిందించారు. ఆయన మన కొరకు తన ప్రాణాన్నే పెట్టారని. అంత చేసిన దేవుణ్ణి, అంత మేలు చేసిన దేవుణ్ణి మనకి పాపక్షమాపణ ఇవ్వడానికి, మనకి పరలోక రాజ్యం ఇవ్వడానికి తానే బలిగా అర్పించుకున్న దేవుణ్ణి ఎందుకని విడిచిపెట్టి వెళ్ళిపోతాం? ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆ మేలు పొందడం ఎంత భాగ్యం. దేవుడు మన పట్ల ఉత్తమమైన చిత్తం కలిగి ఉండడం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉత్తమమైన చిత్తం, అనుకూలమైన చిత్తం అని. ఒక మంచి ఆలోచన, ఒక మంచి ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్. దేవుడు మీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడని. మన తలంపుల కన్నా దేవుని తలంపులు, మన చిత్తం కన్నా దేవుని చిత్తం ఎంతో గొప్పదని, చాలా గొప్పది దేవుని చిత్తం. మనల్ని లేవనెత్తాలని, మనల్ని బాగు చేయాలని, మనల్ని ఉన్నతమైన స్థానం ఉంచాలని, మనల్ని స్వస్థపరచాలని, మనల్ని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచాలని, మనకి మంచి పేరుని, ఖ్యాతిని ఇవ్వాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అనేక మంది ముందు నీ తలెత్తాలని, మిమ్మల్ని పైగా ఉంచాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. మరి దేవుని చిత్తాన్ని ఎప్పుడు అనుభవిస్తాం మన జీవితాల్లో? బైబిల్లో రాయబడింది, రోమీయులకు రాసిన పత్రికలో, మన మనస్సు మారి రూపాంతరం చెందడం ద్వారా దేవుని చిత్తాన్ని మన పట్ల నెరవేర్చబడుతుందని. మన మనస్సు మార్చుకోవాలి. నష్ట మనసుని, పాప మనసుని విడిచిపెట్టాలి. చెడ్డ మనసును విడిచిపెట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందినప్పుడు, ప్రభు నాకు తప్పు అయిపోయింది, ఇప్పుడు వరకు నీకు వ్యతిరేకంగా బ్రతికాను, ఇక్కడి నుంచి నువ్వు చెప్పినట్టు బ్రతుకుతానని ఎవరైతే తమ మనస్సును మార్చుకుంటారో దేవుని దగ్గరికి వచ్చి
వారి పట్ల దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడని. హల్లెలూయా. వారి దేవుని చిత్తం, గొప్ప చిత్తం వారి పట్ల నెరవేర్చబడుతుందని బైబిల్లో రాయబడింది. దేవుడు మార్తతో అంటారు కదా, మార్త నువ్వు అనేకమైన పనుల భారాలు పెట్టేసుకున్నావు, కానీ మరియా ఉత్తమమైందని ఎన్నుకుందని. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడతాను. ఏంటి ప్రభా, నా చెల్లెలు ఎందుకున్న ఉత్తమమైంది ఏంటని మరియా ప్రశ్నించినప్పుడు మనం చూస్తాము, దేవుని పాదాల దగ్గర కూర్చోవడమే ఉత్తమమైన పని అని. హల్లెలూయా. మనిషి జీవితానికి, నా జీవితానికి ఉత్తమమైన పని ఏంటి? దేవుడు ఏది ఉత్తమమైన పని కింద చూస్తున్నాడు, ఏది మంచి పని కింద చూస్తున్నాడు? నేను ఒక సెలవిస్తుంది, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం, ఆయన సేవించడం, ఆయనతో సమయాన్ని గడపడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయన వాక్యాన్ని వినడం, ఆయనతో ప్రార్థన చేయడం, అది మన జీవితాలకి ఉత్తమమైన పని అని. ఉత్తమమైన పని చేయడం ద్వారా, దేవుడి పాదాల దగ్గర గడపడం ద్వారా ఉత్తమమైన వాటిని మనం పొందుకుంటామని. దేవుడు ఉత్తమమైన ఆశీర్వాదాలు మనకిస్తాడని, మేలుతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడని నేను వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడని, ఆయన మనకి కాపరిగా నడిపిస్తాడని, ఏ లేమీ లేకుండా, ఏ కొదువా లేకుండా దేవుడు పోషిస్తాడని, ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడని, పచ్చిగా చోట్ల మనల్ని పరుగులు చేస్తాడని, శాంతికరమైన జలం వద్దకు మనం నడిపిస్తాడని, మనల్ని అభిషేకిస్తాడని, దేవుడు గిన్నె నిండి పొంగి పొర్లేలా దేవుడు అభిషేకిస్తాడని, శత్రువుల ముందు దేవుడు మన తల పైకెత్తాడని, భోజనం సిద్ధపరుస్తాడని, కృపాక్షేమములతో దేవుడు మనల్ని నింపుతాడని నేను వాక్యం సెలవిస్తుంది. ఎంత ఆశీర్వాదం! దేవుడు మీ అందరి జీవితంలో ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాలని దేవుడి సాగుడుగా మా కోరిక, మా ప్రార్థన కూడా అదే. మీరు ఉత్తమమైన వాటిని అనుభవించాలని, దేవుడు మన మనసు మార్చుకోవడం ద్వారా, దేవునితో సమయం గడపడం ద్వారా ఉత్తమమైన వాటిని, ఉత్తమమైన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. ఆరాధించే దేవుడు ఉత్తముడు, ఆయన శ్రేష్ఠుడు, ఆయనతో సరిపోల్చదగిన వారు కానీ, ఆయన దగ్గరగా సమీపం వచ్చేవారు కానీ ఎవరో కూడా లేరండి. ఇంత మంచి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆయన మంచి వాడితో మనం తృప్తిపరుస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ఈ వాగ్దానం విశ్వసించండి, ఉత్తమమైన వాటిని దేవుడు మీకు అనుగ్రహిస్తారని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, జీవంగల దేవేశ్వర, మీకు వేలాది వందనాలు వేసే. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే. శ్రేష్ఠుడు ప్రభా, ఉత్తముడు ప్రభా, మంచి దేవుడు వేసే, మీకు వేలాది వందనాలు వేసే. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ప్రభా ఉత్తమమైన వాటిని ఇస్తారని వాగ్దానం చేసుకునే దేవా మీకు వందనాలు వేసే. ప్రియుడు ఎంతమంది అయితే ప్రభా ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభా, వారి జీవితంలో ప్రభా మేలుతో తృప్తిపరచండి అయ్యా. మంచి వాటిని వారు అనుభవించే వాక్యాన్ని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని ప్రభా ఏసయ్య, ప్రభా మంచి ఇంటిని ప్రభా ఏసయ్య, మంచి ఉద్యోగాన్ని ప్రభా ఏసయ్య, ప్రభా ప్రతి విషయంలో ప్రభా మంచి భాగస్వామిని ప్రభా, మంచి ఆరోగ్యాన్ని అన్ని విషయాల్లో మంచి వాడితో ప్రభా ఈ ప్రియులందరూ తృప్తిపరచండి, సహాయం చేయండి ప్రభా. వారు తండ్రి ప్రభా ఉత్తమమైన దేవుడైన మిమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి ప్రభా మీ మీద విశ్వాసం ఉంచుకుంటున్నారు ప్రభా ఏసయ్య. దాన్ని బట్టి ప్రభా ఉత్తమమైన వీళ్ళతో తృప్తిపరచండి ప్రభా. మా జీవితాల్లో మీ చిత్తము ప్రభా, మీ ఆలోచన ఉత్తమమైంది ప్రభా ఏసయ్య. ఉత్తమమైన మీ చిత్తం మా పట్ల నెరవేర్చుకున్న దేవా బ్రతిమాలుకుంటున్నాం ఏసయ్య ప్రభా. మీ చిత్తం మా పట్ల నెరవేర్చుకున్న దేవా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం ఏసయ్య. మీకు వేలాది వందనాలు ఏసయ్య. మీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభా. మీ సన్నిధిలో గణపరమైన ఉత్తమమైన పనయ్య, మమ్మల్ని ఆశ్రయించిన ఉత్తమమైన పనయ్య ప్రభా ఏసయ్య. ప్రియులు ప్రభా మీతో సహవాసం చేసి ప్రభా గొప్ప మీరు అనుభవించే భాగ్యాన్ని వారికి దయచేయండి అయ్యా. మీకు వేలాది వందనాలు ఏసయ్య ప్రభా. తోతపోయిన వారి జీవితాలు అంటుకట్టండి అయ్యా ప్రభా. అట్లా వారిని చేర్చుకోమని దేవా ప్రభా బ్రతిమాలుకుంటున్నాడు ఏసయ్య. మీకు వేలాది వందనాలు ఏసయ్య. ఎవరైతే రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ కుటుంబాల రక్షణ మార్గం నడిపించండి. అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలతో ఉన్నవారిని ప్రభావ లేవనెత్తండి ప్రభావ. వారు చేసే పనులు ఆశీర్వదించండి, వారి కొరకు నూతన ద్వారాలు తెరవండి, గొప్ప కార్యాలు చేయండి దేవా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.